కేటీ ప్రభాకర్ రావు రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ని నూజివీడ్ డివిజన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ హానరబుల్ చైర్మన్ గత 17 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతుంది. మా నూజివీడ్ డివిజన్ ఫాస్టర్ ఫెలోషిప్కి ప్రభుత్వం వారు 5 సెంట్ల స్థలం కూడా ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోమని చెప్పారు. దాని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం ప్రభుత్వం వారి నుంచి. అయితే ఈ రోజున ఎక్కువగా మా యొక్క ఫాస్టర్స్ అందరూ చాలా పేదవారు, మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు. చిన్న చిన్న సంఘాలు పెట్టుకుని మందిరాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ఉచితంగా మరి వైద్య సదుపాయం కల్పించాలని మేము ప్రయత్నాలు చేస్తున్న సమయంలో గుడివాడ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మమ్మల్ని మాకు ఈ యొక్క ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించారు. ఈ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్లే ఉచితంగా బీపీ షుగర్లు చూసి మరి చక్కని మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. మరి మా యొక్క పాస్టర్స్, పేదలైన మా పాస్టర్స్, దేవుని సేవకులు, మరి సేవకురాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా సంతోషమైంది. అంతేకాదు ఈ యొక్క సమావేశానికి క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఈకే స్వామిదాస్ గారు మరి దూర ప్రాంతం నుంచి వచ్చారు ప్రేమతో. అంతేకాదు అంతర్జాతీయ వర్తమానికులు బండి ఐజక్ అయ్య గారు కూడా వచ్చారు. అంతేకాదు మన నూజివీడ్ డిఎస్పీ గారు మరి ప్రసాద్ గారు కూడా వచ్చారు. మరి ప్రసాద్ గారు చక్కని సైబర్ నేరాల గురించి చెప్పారు. బండి ఐజక్ అయ్య గారు చక్కని సందేశం ఇచ్చారు. ఈటే స్వామిదాస్ గారు కూడా ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మరి దేవుని సేవకులకి ఏమేమి సహాయం చేస్తున్నారో, మరి యెరూషలేము వెళ్ళడానికి ఎలా సహాయం చేస్తున్నారో అన్ని వివరంగా చెప్పారు. మరి ఈ యొక్క సభ విజయవంతంగా జరిగింది. మరి అనేక మంది సేవకులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరి వారికి సురక్ష మరి హాస్పిటల్ వారికి మరి మా యొక్క హాజరైన దేవుని సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఈరోజు నూజివీడు పట్టణంలో శ్రీ సురక్ష మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు దైవ సేవకులకు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కేటీ ప్రభాకర్ పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దైవ సేవకులకు ఉచిత వైద్య శిబిరం ఈరోజు జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. ఏదేమైనా ఈ అవకాశాన్ని నేను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము పాస్టర్లకి, క్రైస్తవులకు ఏమి ఇస్తూ ఉంది ఇవన్నీ చెప్పడం జరిగింది. విదేశ విద్య అయితేనేమి, సబ్సిడీ లోన్ అయితేనేమి, జెరూసలేం యాత్ర అయితేనేమి, పాస్టర్స్కి మ్యారేజ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా క్రైస్తవులకు, పాస్టర్స్కు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులకు, పాస్టర్స్ అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతూనే 7 నెలల పాస్టర్స్ గౌరవ వేతనం ఒక్కొక్కరి అకౌంట్లో 35,000 రూపాయలు వేయడం జరిగింది. అందులో అందరూ పాస్టర్స్ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కటేసారి 35,000 అకౌంట్లో పడింది కాబట్టి ఇంకా వాళ్ళకి మ్యారేజ్ లైసెన్స్ 3 సంవత్సరాలు ఉన్నది 10 సంవత్సరాలు పొడిగించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విదేశ విద్య పిల్లలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మూడోది తీసుకుంటే ఎవరైనా క్రైస్తవులు కానీ పాస్టర్స్ క్రైస్తవులకు జన్మ ఏదైనా ఉందంటే కింద జెరూసలేం ఆ యాత్రకు కూడా వెళ్ళాలి అంటే కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది. సబ్సిడీలో క్రైస్తవులు ఆర్థికంగా వెదగాలి, వాళ్ళు కూడా బిజినెస్ చేసి బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ₹1,00,000 నుంచి 2 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఇవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి గతంలో మనం చూసుకుంటే గిన క్రైస్తవుడు అని పేరు చెప్పి మనల్ని మోసం చేసి క్రిస్టియన్ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి ఒక్క సంక్షేమ పథకం కూడా మన క్రైస్తవులకు ఇవ్వలేదు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రేమించి, మన క్రైస్తవులను ప్రేమించి, పాస్టర్లను ప్రేమించి ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇవన్నీ మీరు వినియోగించుకోవాల్సిందిగా అని అందరికీ చెప్పడం. మరి ఇది ముసునూరు మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా నేను ఉంటున్నాను. నా పేరు టి భూజన్వర్ కుమార్. మరి యొక్క నూజివీడ్లో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మరి యొక్క పీడీ యొక్క ఎన్డీపీఎఫ్ చైర్మన్ గారి ద్వారా వారి పరిచర్యల ద్వారా మరి యొక్క సేవకులకు ప్రత్యేకంగా ఉచితంగా మెడికల్ క్యాంప్ అనేది జరిగింది. మరి చాలామంది ఆశ్రయించబడ్డారు. రాబోయేటువంటి కాలంలో కూడా
మాస్టర్స్కి అనేక మందికి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ రావాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇది ఎంతో సంతోషదాయకం. ఇది ప్రత్యేకించి మీ అందరూ కూడా వందనాలు. నా పేరు దాసరి రమేష్ బాబు. ఏలూరు జిల్లా చాట్రాయి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే సంఘ కాపరిగా పరిచర్గా చేస్తూ ఉన్నాను. అలాగే నూజివీడ్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో మరి గురువాడ సురక్షిత్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపు దైవ సేవకులతో నిర్ణయించడం జరిగింది. నూజివీడ్ డివిజన్ 4 మండలాల దైవజనులు, చాట్రాయి మండల దైవజనులు కూడా పాల్గొని వారు ఉచితంగా మరి వైద్య శిబిరంలో పాల్గొని వారు ఉచితంగా మెడికల్ క్యాంప్లో పాల్గొని వారందరూ కూడా వైద్యం చేయించుకున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా MGTV వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో నూజివీడ్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పాస్టర్లందరికీ కూడా వైద్య సేవలు అందించడానికి సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి వైద్య బృందానికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. వారు ఈ పాస్టర్స్ అందరికీ కూడా ఫ్రీగా వైద్య పరీక్షలు చేసి మరి మందులు అందించడం జరిగింది. వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి సేవకులముగా మనమందరం నిరంతరం సహాయ సహకారాలు అందించవలసిందే కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రోజు అనగా జూలై 22 మరి నిన్న నూజివీడ్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సురక్ష మల్టీ హాస్పిటల్ వారి యొక్క సమక్షంలో దైవ సేవకులందరికీ కూడా మరి ఉచితంగా టెస్టులు చేసి వారికి మందులు ఇవ్వడానికి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి నూజివీడ్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి నా హృదయపూర్వక వందనములు. దానిలో నేను నూజివీడ్ డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. అలానే ఇక్కడికి వచ్చినటువంటి సేవకులందరూ కూడా వారి యొక్క హెల్త్ చెకప్ చేయించుకొని మందులు తీసుకుని వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. మంజీరగళం టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయంలో శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ద్వారా నూజివీడ్ డివిజన్ పాస్టర్స్ వెల్ఫేర్ వారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారి సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఉచితంగా మరి పాస్టర్స్కి, సంఘ సభ్యులకి వివిధ రకాలైనటువంటి సేవలు అందించడానికి ఆర్థోపెడిక్, తర్వాత ఎమర్జెన్సీ, ఊపిరితిత్తులు, ఎముకలు, గైనిక్ సంబంధించిన ప్రతి విధమైనటువంటి సమస్యలకు మరి పరీక్షించి ఉచితంగా వైద్యం చేయడంతో పాటు ఉచిత మందులు కూడా సరఫరా చేయడానికి వారు వచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మరి మీరే కాకుండా మీ సంఘ సభ్యులను కూడా దీనిలో మేలు పొందడానికి వారిని పురుకొల్పాల్సిందిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మంజీరగళం టీవీ ద్వారా మరి యొక్క సమయాన్ని ఈ విధంగా మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మరి నూజివీడ్ డివిజనల్ పాస్టర్స్ వారి ఆధ్వర్యంలో మరి శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో జరిగించబడుతున్నటువంటి ఈ వైద్య శిబిరానికి నేను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఆయా గ్రామాల్లో పరిచర్యలు